సావిత్రి వాట్సాప్లో రిప్లైలు ఇవ్వట్లేదంటమ్మా. బ్లూటిక్లు వస్తున్నాయి. నాకు తెలుసు నువ్వు నా మెసేజ్లు చూస్తున్నావు. ఆ? ఓహో, మరి అంత బిజీగా ఉన్నదానివి మరి ఆడికి ఎలాగిస్తున్నావు రిప్లైస్? నిన్ను అరే విరుష్కా, ఎవరైనా సరే తిరిగి తిరిగి ఇక్కడికి రావాల్సిందే. మాకు టేబుల్ ఫ్యాన్ రూమ్ కావాలి. టేబుల్ ఫ్యానే ఉంది. 1000 ప్లస్ GST. 1000? Yeah. అయినా మాకు 50% డిస్కౌంట్ ఉంది కదా. డిస్కౌంట్ ఎవరిచ్చారు? సావిత్రి గారు. సావిత్రి, రిప్లై ఇవ్వగానే డిస్కౌంట్ చేస్తావా నువ్వు? నిన్ను ఓకే, సావిత్రి ఇచ్చాక మనం ఏం చేస్తాం? లెట్స్ గో. ఇందాక యూ హేట్ దిస్ ప్లేస్, మళ్ళీ అప్పుడే మైండ్ చేంజా? అప్పుడు నా ఫ్రెండ్ ఏదో చెప్పిందని వచ్చా, ఇప్పుడు నా ఇష్టంతో వచ్చా. చాలా ఇంకేమైనా కావాలా? బట్ వై? బికాజ్ ఐ లైక్ యూ డంబో. సాహిల్, వాట్? ఇందాక రుచి పైన నీ రివెంజ్ అయిపోయింది, ఇప్పుడు సాహిల్ పైన నా రివెంజ్. వాట్ హ్యాపెండ్? ఐ కాంట్ డూ దిస్. ఏమైంది? అప్పుడే బోల్టా? నో, ఐ జస్ట్ డోంట్ వాంట్ టు డూ దిస్. ఫస్ట్ టైం అన్నా. ఐ డోంట్ వాంట్ టు డూ దిస్. వాట్ ఆర్ యు అవుట్ ఆఫ్ యువర్ మైండ్? రాత్రంతా ప్లాన్ చేసుకుని ఇప్పుడేమైంది? నువ్వు నన్ను యూజ్ చేసుకుంటున్నావు. ఆ రుచి గొడవ తర్వాత నేను ఇంకెప్పుడు ఈ యూజ్ అండ్ త్రో సిచ్యువేషన్స్ కి దూరంగా ఉండాలనుకున్నా. So this is perfect for you, right? No expenses, no dates, no dramas. యూస్ ఇద్దరికీ అవుతుంది కదా, నాకు దానికే కాదు. ఇది రివెంజ్ కాదు. రివెంజ్ అంటే నువ్వు వెళ్ళి సాహిల్ గారితో డైరెక్ట్ గా మాట్లాడటం, అంతేగాని ఇలా. What a loser you are. నేను లూజర్నే. నీకు నో చెప్తే లూజర్, కాలేజ్ డ్రాప్ అవుట్ అయితే లూజర్, వర్జిన్ అయితే లూజర్, గర్ల్ ఫ్రెండ్ లేకపోతే లూజర్. జస్ట్ బికాస్ ఐ కాంట్ మీట్ ఎనీబడీస్ ఫకింగ్ ఎక్స్పెక్టేషన్స్ ఐ యామ్ ఎ లూజర్. కానీ నువ్వేంటి? వాట్ ఆర్ యూ? ఎవడో ఫోర్స్ చేస్తే నువ్వు ఇదంతా చేయడానికి రెడీ అయ్యావు. నీ గురించి నువ్వు డెసిషన్ తీసుకునే ధైర్యం నీకు లేదు. అంటే నువ్వు లూజర్వి కావా? నన్ను లూజర్ లూజర్ అంటుంటే తట్టుకోలేక నేను విన్నర్ అని అందరికీ చూపించాలనుకున్నా. బట్ దట్ ఎవ్రీబడీ ఇన్ ద సొసైటీ ఐ నో విన్నర్. అండ్ నాకు ఎవరికి తక్కువ కన్ఫర్మేషన్ అవసరం లేదు. This is your last chance. Yes or no? నో. ఇప్పుడు ఏడుస్తూ కూర్చుంటే ఏ లాభం లవ్లీ? అంత రేటు చెబితే ఎవడైనా వస్తాడా? ఎవ్వడు రాడు. ఆ కుర్రాడు కూడా పారిపోయాడు కదా. చూడు, 600 ఇస్తాను. మ్యాటర్ మొత్తం కార్లోనే ఫినిష్. ఏమంటావ్? కమ్ లెట్స్ ఎంజాయ్. అరే అమృత్, లొకేషన్ షేర్ చేస్తా, వచ్చి నన్ను పిక్ చేసుకో. క్యాష్ కూడా లేవు నా దగ్గర. బ్రో, రిబ్బన్ కటింగ్ అయిందా లేదా? అరే అవన్నీ వదిలిపెట్టు, నువ్వు తొందరరా. నౌ వాట్ హ్యాపెండ్? షీ వాజ్ యూజింగ్ మీ రా. ఆ అమ్మాయి తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ పైన రివెంజ్ తీసుకోవడానికి నన్ను యూజ్ చేసుకోవాలనుకుంది. సో ఐ సెడ్ నో. ఏంటి? ఆ పిల్ల ఎక్స్ బాయ్ ఫ్రెండ్ పైన రివెంజ్ తీసుకోవడానికి నీతో వన్ నైట్ స్టాండ్ కొస్తే నువ్వు నో అన్నావా? ఎందుకంటే ఆ పిల్ల నిన్ను యూజ్ చేసుకుంటున్నట్టు అనిపించిందా? అవి డఫర్, యూ బ్లూ ఇట్ బిగ్ టైం బ్రో. షట్ అప్ అమృత్. పోనీ. ఏయ్ హలో విక్రమ్, ముందు నీ హోటల్ ఎక్కడ ఉంది చెప్పు. ఏమో లిజీ, వెళ్ళిపోయింది. మళ్ళీ దాంట్లో నా తప్పైనట్టు పెద్ద బిల్డప్ ఒకటి. బ్లడీ హెల్, హౌ కెన్ యు బి సో ఇన్సెన్సిటివ్ విక్రమ్? అసలు తనని ఒక్కదాన్ని ఎట్లా వెళ్ళనిచ్చావు? ఇంటి వరకైనా డ్రాప్ చేసింది కదరా ఇడియట్. సార్, విరాట్ సార్, కొంప మునిగింది. మీ అనుష్కని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు. లిజ్, ఏదో ప్రాబ్లం, నువ్వు తొందరగా వచ్చి. యా యా యు గో, విల్ బి దేర్ ఇన్ 10. ఓ షిట్. కిదర్ ఏ పద. గొడవ ఎక్కించో. నేనేం చేయలేదు. ఏమైంది? నేనేం సరే చేయలేదు. ఆగి, నేను చూసుకుంటా. సార్ ప్రాబ్లం ఏంటి సార్? అలా వెనక్కి ఇచ్చారేంటి? ఇది రోడ్డు మీదనే దందా చేస్తోందిరా భయ్. ఒక ఫ్యామిలీ మ్యాన్ కి టోపీ అంటే అర్థమైందా? టోపీ అరే పెడుతుంది. లేదు సార్, ఏదో పొరపాటు జరిగింది. నేను తన ఫ్రెండ్ని సార్. ఓ గట్టనా? ఫ్రెండా? నిన్ను చూస్తేనే తెలుస్తుందిలే.
సరే 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 పోయి పని చూసుకో సార్ పో. ప్లీజ్ ఆ అమ్మాయి లాంటిది కానే కాదు. సరే ఓ పని చేయి, వాళ్ళ అమ్మ నాన్న తీసుకొని రా, గప్పుడు నమ్ముతా. సార్ ఆ అమ్మాయి ఇక్కడ స్టూడెంట్ సార్, ఇక్కడ పీజీలో ఉంటుంది. వాళ్ళ అమ్మ నాన్న కోల్కతాలో ఉంటారు. ఇప్పుడు వాళ్ళ కబురు పెడితే కంగారు పడిపోతారు సార్. ఆ చుట్టాలు ఎవరైనా ఉంటే తీసుకురా, గప్పుడు వదిలేస్తా. సార్ ఉంటే ఇక్కడ పీజీలో ఎందుకు ఉంటుంది సార్? ఎవ్వరూ లేరు సార్. సార్ మేము యాక్చువల్లీ మా ఫ్రెండ్ వాళ్ళ బామ్మ కోసం వెతుకుతున్నాం సార్. పార్టీ డ్రెస్ లో బామ్మని ఎతుకుతున్నారా? సార్ మేము పార్టీలో ఉన్నప్పుడే బామ్మ గురించి తెలిసింది రే, సార్. రే, రే, ఇంకేం చెప్పొద్దు. ఈ హోటల్ ముందు ఏం జరుగుతున్నదో మొత్తం అంతా నాకు తెలుసు. అనవసరంగా నీ తల అందులో సార్ పెట్టొద్దు. నేను లోపల బామ్మని ఎవరైనా చూసారా అని కనుక్కుందామని వెళ్ళాను సార్. తను ఇక్కడ బయట వేరే ఫ్రెండ్స్ తో వెయిట్ చేస్తుంది. వాళ్ళు వేరే వైపు వెళ్ళినట్టున్నారు. చూసారా వచ్చారు వీళ్ళు. అరే బామ్మ గురించి ఏమైనా తెలిసిందా? ఆ? బామ్మ ఎప్పుడో పోయిందిగా. అరే తప్పిపోయిన బామ్మ గురించి ఆ, లేదు లేదు, నీకేమైనా తెలిసిందా? లేదు సార్. ఇదిగోండి బామ్మ ఫోటో. ఇంటర్నెట్ పే హై సార్, బిల్కుల్ సచ్ హై. హా, సార్. ఈవిడ మా ఫ్యామిలీ ఫ్రెండ్ వాళ్ళ బామ్మ సార్. అందుకే కొంచెం కంగారుగా వెతుకుతున్నాం. అవును సార్, మా అందరికీ బామ్మ. యా సార్, మా ఫ్రెండ్ ని కొంచెం వదిలేండి సార్ ప్లీజ్. చూడమ్మా, సార్, ప్లీజ్. మిస్సింగ్ పీపుల్ ని వెతకడం మీ పని కాదు, అది మా సార్. డ్యూటీ. సార్ కానీ మీరు మిస్సింగ్ పర్సన్స్ మ్యాటర్ 2 days తర్వాత చూస్తారు కదా. అంటే క్రైమ్ పెట్రోల్ లో చూసాను సార్. సచ్ హైనా సార్? సచ్ తో హై. అంత తొందరగా చేస్తే మాకేం గిట్టుబాటు అయిద్దిరా రే. అయినా మా డ్యూటీ ఎలా చేయాలో మాకు తెలుసు. కొత్తగా రూల్స్ ఏం చెప్పక్కర్లేదు. ఏ డ్రైవర్, చలో చలో. అయితే క్రైమ్ వాచ్ లో ఇది కూడా చూసుంటారు. రూల్ ప్రకారం ఉదయాన్నే 5 గంటల లోపు వాళ్ళ బామ్మతో సహా పేరెంట్స్ ని తీసుకొని పోలీస్ స్టేషన్ కి రావాలి. పోరిపై కేసు పెడితే వాళ్ళ అమ్మ నాన్న కలకత్తా నుంచి రావాల్సి వస్తుంది. ఆ పైన మీ ఇష్టం. వదిలేండి. ప్లీజ్ సార్, సార్. సార్, సార్, ప్లీజ్ సార్. నో Sir, ప్లేస్ please, చోప్. ఇది ఎవరిది? నాదే. నా లైఫ్ ఆల్రెడీ లేడీ ఫింగర్ తో స్టక్ అయిపోయింది. నువ్వు కూడా సైడ్ మార్చావా? ఓ రియలీ వికీ, ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. సీరియస్లీ నాకు ఎప్పుడు నీ మీద డౌట్ ఉండేది. ఇప్పుడు హార్టీ నాది. ఇప్పటి వరకు ఇది నా లైన్ కట్ చేసేది, ఇప్పుడు నువ్వు నాకు లైన్ వేస్తావా? చిచ్చే. అందుకే దాంతో తిరగొద్దన్న. మార్చేయండి, నన్ను కూడా మార్చేయండి. నేను కూడా టైట్ టైట్ వెయిట్, ఐఎమ్ స్ట్రైట్. స్ట్రైటా? హాయ్ పూజ. హలో. బామ్మ కనిపించారా? లేదు, ఇది చాలా పెద్ద ఏరియా మాదిరి ఉంది. ఓ సరే అయితే మేము కూడా అక్కడికి వచ్చేస్తాం. ఓకే థ్యాంక్ యూ. ఎవరా ఈ బామ్మ? చెప్తా పద. ఒరే నీ హాటీ మస్తు హాట్ గా ఉందిరా. ఏ హోటి? లవ్వా? బడిది. నేనేం చేయలేదంటే నమ్మరేంటి? అవునవును, ఇక్కడ ఎవ్వరు ఏం చేయరు, అంతా మేమే చేస్తాం. మాకు తమాషా కదా. లైట్ రే, నీకు అలవాటు అవుతుంది. ఈ బిజినెస్ లో గ్రాడ్యుయేట్ అయిపోతావు. ఏయ్ నోర్మేండి. ఏయ్, ఇటు ఇవ్వు. పోలీస్ స్టేషన్ తీసుకెళ్తా. ఫస్ట్ టైం కదా. నీకు పోలీసులతో ఎలా డీల్ చేయాలో తెలుసా? నాకు తెలుసు. ఇప్పుడు వరకు మీనాక్షి తిక్కల్ని చూశారు. ఇప్పుడు ఆ తిక్కకి లెక్కేంటో చూస్తారు. హాయ్ పూజ. హాయ్ విక్రమ్, మా అప్ప. హాయ్ అంకుల్. విక్రమ్. ఇట్స్ ఓకే అంకుల్. బామ్మ ఎలా తప్పారు? మాది చెన్నై. ఇక్కడ పెళ్లికొచ్చాం. సడన్ గా బామ్మ కనిపించడం లేదు. పెళ్లి కొడుకు నచ్చలేదేమో, అందుకే పారిపోయి ఉంటుంది. అరే చుట్టాల పెళ్లికొచ్చాం. పెళ్ళయ్యే వరకు బామ్మ నాతోనే ఉంది, కానీ ఇప్పుడు కనిపించడం లేదు. ఎల్ల ఎన్ మిస్టేక్ అప్పా. డోంట్ వరీ, విల్ ఫైండ్ అవుట్. హైదరాబాద్ కి చెన్నైకి కొంచెం కన్ఫ్యూజ్ అంటారు, కానీ ఆ ఆటో వాడిని మాత్రం వదలరు. అవును బాబు, ఎల్జైమర్స్ వల్ల తన చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చిన విషయమే మర్చిపోయినట్టుంది. ఓ సో బామ్మకి గజనీ ప్రాబ్లం అన్నమాట. ఫైన్, లెట్స్ గో ఫైండ్ బామ్మ. నువ్వేటు? నువ్వు వాళ్ళతోరా. నా బండి ఇది. ఏ పోబే. హెల్లో. ఫస్ట్ పీపుల్. ఓకే అప్పా. అంకుల్ కెన్ ఐ డ్రైవ్? గుర్రంలా నడిపిస్తా. వెనకెళ్ళి కూర్చో. నేనేం చేయలేదు, నన్ను వదిలేయండి. ఇక్కడ ఫ్యాన్ లేదు, ఏసీ లేదు, ఏమీ లేదు. దోమలు కుడుతున్నాయి. నాకు డెంగ్యూ వస్తే ఆల్ డేంజరస్ పీపుల్ ఓవర్ హియర్ నన్ను చంపేస్తే ఐ డిమాండ్ మై ఫోన్ కాల్. అది నా కొత్త ఐఫోన్
సైలెంట్ గుండు. ఓకే. This is an atrocious act. I seriously think there is some mistake. You have arrested my best friend. And if you don't leave her, I will ensure that all hell breaks loose on you. ఏ అమ్మాయి గురించి నువ్వు మాట్లాడేది? అదిగో తనే నా బెస్ట్ ఫ్రెండ్. మేమేం చేసినా కలిసే చేస్తాం. రైడింగ్ కేసా? ప్రియా ఏం చేసినా కలిసి చేస్తారంట. తీసుకపో. ఏంరా నీ సంగతి ఏంది? గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, అరే బుడ్డి కబూతర్ కా చలి గయి. బామ్మని ఎక్కడ వదిలిపెట్టు? అరే బైగన్, బామ్మని నేను వదిలిపెట్టడం కాదు సార్. ఓ మేరకు యా లట్కాకే నా ఆటో తీసుకుపోయింది. అయ్యప్ప కాలనీ మే అటు ఇటు 20 సార్లు తిరిగినాం సార్. నాకు టుక్ టుక్ లో ఏంజల్ ప్రియా రిక్వెస్ట్ వచ్చింది. వాడా ఇంకా ఎంతసేపు రా? నేను టుక్ టుక్ చేసి తర్వాత పీछे తిరిగి చూస్తే నా ఆటో గాయబ్. ఓ బుడ్డి మేరీ ఆటో లేకే భాగ్ గయి సాబ్. అంకుల్ బామ్మకి ఆటో నడపడం వచ్చా? అవును బాబు, ఊర్లో ట్రాక్టర్ కూడా నడిపిస్తుంది మా అమ్మ. అరే సాబ్ ఐసా ఖుందల్ ఖుందల్ కే మారా బుడ్డీనే మొత్తం బ్యాక్ ఉబ్బిపోయింది సాబ్. నీకు కూడానా? साहब आ ऑटो में आता की है साहब. वो नहीं मिले तो आमे ना की चंपेस्ता कर देती. या अल्लाह. నువ్వు మాతో రా, నీ ఆటో ఎక్కిపేసా. రారా త్వరగా. ఏమైంది? ఏయ్ ఏంటి? నేనేం చేశాను? రోల్ ప్లే కాస్ట్యూమ్ మస్తుంది. హై క్లాస్ కస్టమరా? అవును, పండుగ చేసుకో. సో సీరియస్లీ ఏం జరగలేదా? నో, వాడెక్కడా? ఐ డోంట్ నో. వి హ్యాడ్ అ ఫైట్. ఫైటా? దేనికి? నేను వాడిని యూజ్ చేసుకుంటున్నా అని అన్నాడు. వాడి బొందా? వాడ లూజో. హే పాపం, హెల్ప్ చేయడానికి ట్రై చేశాడు కానీ వాడి వల్ల అవ్వలేదు. ఫర్గెట్ హిమ్. ఎనీవే వన్ నైట్ స్టాండే కదా, వన్ నైట్ లోనే అయిపోయింది. యా, వెరీ ఫనీ అండ్ ఇట్స్ ఆల్ యువర్ ఫాల్ట్. ఏం లాభం? ఏ గిల్ట్ ఫీలింగ్ కోసం అయితే నేను ప్లాన్ వేసానో ఆ ఫీలింగ్ రాలేదుగా. లిసన్, సాహిల్ నెవర్ ఫీల్ గిల్టీ. అందుకే వాడు నిన్ను మళ్ళీ మళ్ళీ చీట్ చేశాడు. నీకేమో ఈ గిల్టీ ఫీలింగ్ లేదు. ఎందుకు? నువ్వేం తప్పు చేయలేదు. కానీ రిలేషన్షిప్ బ్రేక్ అవ్వడానికి ఒక్కరైనా గిల్టీగా ఉండడం చాలా ఇంపార్టెంట్. ఈ హుక్అప్ తర్వాత నీకు 100% గిల్టీగా ఉండేది. అండ్ అప్పుడు నీకు అర్థం అయ్యేది ఆ సాహిల్ గాడికి నీ మీద ఏ రోజు ప్రేమ లేదని. ఉండి ఉంటే వాడు నిన్ను ఫస్ట్ టైం చీట్ చేస్తున్నప్పుడే గిల్టీగా ఫీల్ అయ్యేవాడు. అర్థమైందా? దట్స్ టూ డీప్. యా, టూ డీప్. కానీ నీకైతే అర్థమైంది కదా. అంటే కొంచెం కొంచెం. నాకు కూడా. మీ టూ.